చావులు పరిష్కారం కాదు, దేవుడు పరిష్కారం. గుర్తుపెట్టుకో. అందరూ వదిలేశారా? ఏంది నా గతి అని కూర్చో, మాట్లాడతాడు. ఏంది నీ గతి, ఏంది నీకేం తక్కువ అంటాడు. ఏం తక్కువ ఏందా, ఏముంది నాకు అంటాడు. ఏం లేదు నీకు అంటాడు. ఏముందయ్యా అంటావు నువ్వు. ఫైనల్ నేను చాలనా 1000 మంది మనుషుల కంటే నేను ఎక్కువ కదా. నా ప్రేమ చాలదా నీకు? నా రెక్కల చలువ చాలదా నీకు? నిరంతరం నిన్నే నేను జ్ఞాపకం చేసుకుంటానే. నువ్వు మర్చిపోయినా ఎన్నోసార్లు నేను నిన్ను మర్చిపోలేదు. గుండె చెదిరిన వేళ నా రెక్కల కిందకి చేర్చుకొని నిన్ను ఆదరించాను. మర్చిపోయావా? నాకెవరు లేరు, నేను ఎందుకు బతకాలని అంటున్నావు ఏంటి? నాకు నేర్పేవాళ్ళు ఎవరు, నా సాయం చేసేవాళ్ళు ఎవరు, నన్ను ఆదుకునేవాళ్ళు అంటున్నావు ఏంటి? మనుషులకి వెళ్ళి చూస్తున్నావా? వెళ్ళేనా నేను దాటించలేనా? నీకు తోడ్పాటు అందించలేనా? నమ్మలేకపోతున్నావా? నీకు ఇంకా నమ్మకం లేకున్నావా? నమ్మలేకపోతున్నా అంటే నా మాట కాదు, నా తండ్రి మాట ఇదే. వీరుడవై నీవు నాకుండగా నేనేలా భయపడుదును, నాకింక దిగులేలను. సైన్యములకు అధిపతి నీకేగా నా నోట నుండి స్తుతి అని వస్తుంది నీకేగా, ఇంకెవరికి లేదు. నా నోట నుండి స్తోత్రం అని వస్తుంది నీకేగా, నా వందనం నీకేగా, నా సన్నుతి నీకేగా. అవునయ్యా, నువ్వు చాలు నాకు, మరి ఇంకెందుకు కృంగిపోతాను? డోంట్ వరీ, ఐఎమ్ హియర్. దేవునికి మహిమ కలుగునుగాక. బిడ్డలారా గుర్తుపెట్టుకో, నేను చెప్పే అబద్ధాలా అనుభవంతో చెబుతున్నాను తమ్ముడు.